హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్స్టడీ కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇంకా సండే అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మేము లేచేసామండి. ఇంకా లేచి అలా కూర్చున్నామో లేదో ఇంక ఇక్కడ చరణ్, అలాగే తాన్సీ, హ్యాపీ, డానీ ఇంకా వీళ్ళంతా ఆడుకుంటున్నారనమాట. ఇంక ఇలా బ్లాంకెట్ ముసుగేసుకొని ఆడుతూ ఉన్నారు. ఇంకా ఇలా ఆడుకుంటూ ఉంటే మేము ఇలా అయితే ఇలా కూర్చొని చూస్తూ ఉన్నాము. ఇంకా వీళ్ళు చూడండి ఎలా ఆడుతూ ఉంటున్నారో. ఇంక ఇలా సరదాగా అయితే ఎర్లీ మార్నింగ్ లేవంగానే పిల్లలు అయితే ఏడిపిస్తూ ఉంటారనమాట. ఇంకా అలా ఏడిపించకుండా ఇంకా చరణ్ అయితే ఇక్కడ ఆడిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంక ఇలా హ్యాపీగా వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు. ఇంకా ఇన్ని డేస్ అలా ఆడి ఆడి ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి పొద్దాకలు అడుగుతూనే ఉన్నారండి వాళ్ళనైతే. కానీ తాన్సిక్ స్కూల్ మిస్ అయిపోతుంది కదా, అందుకోసం అనేసి ఇంకా రావాల్సి వచ్చింది అక్కడి నుంచి, అక్క వాళ్ళ దగ్గర నుంచి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళాలి. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా. ఇంకా ఇలా అయితే సండే మార్నింగ్ కాబట్టి ఇంకా ప్రేయర్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వీళ్ళైతే కొంచెంసేపు ఇలా కొంచెం రీఫ్రెష్ అయ్యారనుకోండి, మనం పని అనేది ఏదైనా వాళ్ళు మమ్మల్ని వేడిపించకుండా వదిలేస్తారనమాట. అందుకే ఇంకా వీళ్ళనైతే ఆడుకోమని వదిలేసేసాము. ఇంక వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈలోపు అక్క అయితే లేచి వెళ్ళి పాలు అనేది కాగబెడుతూ ఉందన్నమాట. ఇంకా పాలు కాగబెట్టేది డానీ అయితే చూసేశాడు. ఇంకా డానీ చూసేసి ఇంకా అక్క దగ్గరకు అయితే వెళ్ళాడనమాట. వెళ్ళేసి అత్త నాకు పాలు పోయని అడుగుతూ ఉన్నాడు. పాలు ఇంకా కాగలేదని చెప్తూ ఉంది. నువ్వు పోస్తావా పొయ్యవా అని కొట్టాడండి. కొట్టేసరికి వాళ్ళిద్దరు చూడండి, వాడు అడుగుతాడు ఎంత వాడికి ఇదంటే అంత ఇదన్నమాట. పాలు పొయ్యి అని అడగటం కూడా ఎంత ఇదిగా అడుగుతాడంటే ఒక డిమాండ్ చేస్తూ ఉంటాడనమాట వాడు. ఇంకా పాలు పోయను అని అందనమాట. కొట్టేసరికి పాలు పోయినట్టు నన్ను తీసుకొని వచ్చాడు, పాలు ఎందుకు పోయివనని అడగమని. ఇక్కడ నేను కూడా అక్కని ఇంకా తిడతా ఉన్నా, ఎందుకు పోయివా నువ్వు, పాలు పోతావా పోయివా అని నేను అంటా ఉంటే ఇంకా వాడిని నన్ను కొట్టిండే అంటే మళ్ళీ కొట్టు నేను అంటున్నాను అనమాట. ఇంకా అందరం అలా వాడంటే అందరికీ చాలా ఇష్టం. అక్కడ వాడు వచ్చాక అక్కకి చాలా లోటు అయితే ఉండుంటుంది. ఎందుకంటే పొద్దాక తిరుగుతూ ఉంటాడు కదా పక్కన అక్క అత్త అత్త అని. వాడు అత్తను కూడా అనడండి, పేరుతోనే సుజాత సుజాత అని పిలుస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడికి పాలు అయితే పోసేసాక ఇంకా మేము ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట. అంటే బెడ్ కూడా తీసేసి బయట ఇంకా హాల్లో అయితే పెట్టేస్తున్నాము. ఇంక ఇలా హాల్లో కూడా పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా పెట్టేసేసుకొని ఇంకా ఇల్లు తుడిచేసుకొని బట్టలు పిండేసుకొని ఇంకా మా పనులు అయితే మేము చేసేసుకోవాలి. ప్రేయర్ టైం అవుతుంది కదా. ఇంక ఇక్కడ డానీకి అయితే పాలు అయితే లేవనేసి ఈరోజు టీ పోసి ఇచ్చిందనమాట అక్క. ఇంకా టీలో కొంచెం బిస్కెట్స్ వేసుకొని తింటున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచున్నాం. చరణ్ వచ్చేమో మమ్మల్ని జూమ్ చేసి తీస్తాడు, అలా తీస్తుంటాడు. ఇంకా ఇక్కడ నుంచి మేము పని అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా మా హ్యాపీ అయితే ఇక్కడ బట్టలు అనేవి పిండేస్తూ ఉందన్నమాట. ఇంకా తను బట్టలు పిండేశాక మేము వెళ్ళాలి చర్చికి అనేది. ఇంకా అలా అనేసి అందరూ ఒకరు వెంట ఒకరు ఇంకా అన్ని పనులు అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా సరే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండడం ఎందుకు, త్వరగా పనులైతే అంటే కంప్లీట్ చేసేసుకొని వెళ్దామనేసి అనుకొని ఇంకా స్పీడ్గా నేను మా హ్యాపీ అయితే ఇద్దరు అక్క చెల్లెలను కూర్చొని స్పీడ్గా పనులన్నీ చేస్తున్నాము. ఇంట్లో వంట పని అవేమో అక్క చేసుకుంటుంది, బయట పనులేమో మేము చేసేస్తూ ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ మీకైతే కొంచెం స్పీడ్ పెట్టాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒకటే వీడియో చూపిస్తూ ఉంటే అది ల్యాగ్ అయిపోతుంది కదా, అందుకనేసి ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ మేము ఏమేం చేస్తాం చూస్తారు అనేసి అయితే నేను ఇక్కడ వీడియో అనేది పెట్టాను. ఇంక ఇక్కడ మేము అది ఇది మాట్లాడుకుంటూ అయితే పెట్టేశాను. అసలైతే మీకు నేను వీడియో డైరెక్ట్గా పెడదాం అనుకున్నాం, కానీ పక్కనే చర్చ్ ఉంది కదా, సాంగ్స్ అనేవి బాగా గట్టిగా వినిపెడుతూ ఉన్నాయి. మళ్ళీ కాపీ రైట్ అలా స్ట్రైక్స్ అలాంటివి ఏమైనా పడతాయేమో అనేసి నేనైతే అది మ్యూట్ పెట్టి మీకు వాయిస్ ఓవర్ అనేది అయితే ఇస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరు ఏమనుకోవద్దు, ఓకేనా. ఇంక ఇక్కడైతే సండే ఇంకా బట్టలు అయితే పిండేసేసి ఇంకెవరి కాళ్ళు స్నానాలు చేసేసి సండే ఇంకా చర్చ్ కోసం అయితే
మేమైతే రెడీ అయిపోయి ఇంక ఇక్కడ నుంచి చర్చికి అయితే రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళేదారిలో ఇంకా అలా ఒక క్లిప్ అయితే తీద్దాం అనేసి అయితే తీసాను. ఇంక ఇక్కడ నేను కన్నయ్య అయితే ఎత్తుకుని నడుస్తూ ఉన్నాను. ఇంకా తాన్సి వీళ్ళేమో ముందు నడుస్తున్నారనమాట. ఇంకా వీళ్ళకి అందరినీ ఇలా అయితే ఫొటోస్ తీస్తూ వెళ్ళాను. ఇంకా లోపలికి చర్చ్ లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ప్రేయర్ అనేది చాలా బాగా అయితే జరిగిందనమాట. ఇంకా మేమైతే వెళ్ళేసరికి ఆరాధన టైం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం లేట్గానే వెళ్ళామన్నమాట. ఎందుకంటే చాలా వర్క్ ఉంది కదా. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఈలోపు అక్కడ ఫాస్ట్ అయితే ఇంకా ఆరాధన అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆరాధన చూసేసుకొని ఇంకా తర్వాత వాక్యం అయితే చెప్పేశారు. ఇంకా చెప్పే వరకు ఉండేసి ఇంకా వినేసి ఇంకా ప్రేయర్ అయిపోయే వరకు ఇంకా ఇచ్చేసేసాము. ఇంక ఇక్కడ ప్రేయర్ అనేది జరుగుతుంది. ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా అందరూ ప్రేయర్లో ఉన్నారు. సరే మీకు ఒక క్లిప్ చూపిద్దాము చర్చ్ వీడియో కూడా అనేసి అయితే నేను ఇక్కడ వీడియో తీస్తుంటే పక్కన హ్యాపీ అయితే నవ్వుతూ ఉందన్నమాట. ఎందుకంటే చర్చిలో అసలు వీళ్ళు ఫోన్స్ అనేవి పట్టుకోరంట. ఇంకా ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయాక ఇంకా అన్నయ్య అయితే వచ్చారు. ఇంకా అన్నయ్య వచ్చేసి అక్కనైతే వెక్కించుకొని వెళ్తున్నారనమాట. ఇంకా పిల్లల్ని కూడా సరే అనేసి నేనైతే అక్క వాళ్ళతో పాటు పంపించేసి ఇంకా నేను హ్యాపీ ఇంక ఇలా ఫొటోస్ తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. సరే డీపీ కూడా ఏదో ఒకటి పెట్టుకుంటాము, అలా దేనికైనా ఉంటాయి కదా, అందులో సండే చర్చికి వచ్చాం కదా అనేసి ఇంక ఇక్కడ ఇలా పిక్స్ కూడా తీసుకుంటూ అయితే ఉన్నామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చాక ఇదైతే ఈవినింగ్ టైం నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము తినే టైంలో డిన్నర్ టైంకి. ఇంకా అక్కడైతే తాన్సీ అను డానీ చూడండి ఎలా ఆడుకుంటూ తింటున్నారు. చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట పిల్లలిద్దరు. వాళ్ళిద్దరు నవ్వు చూడండి, వాడు నవ్వుతూ కూడా ఎంతో దగ్గొచ్చేలాగైతే నవ్వుతూ ఉన్నాడు. ఇంకా అందరం అయితే లంచ్ అయితే తినేసి ఇంకా ఇంటికి వచ్చేసి పడుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ మేము తినడం అయిపోయింది. ఇంకా అన్నయ్య అలాగే బావ కూడా తింటూ ఉన్నారు. ఇంక ఈలోపు మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా డాడీ ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు, అక్క నేనేమో కూర్చొని ఉన్నాము. ఇంకా వీళ్ళు తినేశారు. ఇంక ఇక్కడ లోపల వీళ్ళు తినటం అయిపోయాక డానీతో తాన్సీతో కొద్దిసేపు చరణ్ హ్యాపీ అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఇదైతే సండే వ్లాగ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం.